టాలీవుడ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ అనే చిత్రంలో నటిస్తూ ఉన్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు 200 కోట్ల రూపాయల బడ్జెట్తో తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో హీరోయిన్ గా కీరా నటిస్తోంది. త్రిపుల చిత్రం తర్వాత రామ్ చరణ్ ఈ చిత్రంలో సోలోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమాని విడుదల చేయడం జరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ లుక్ టైటిల్ పోస్టర్ ని మాత్రమే ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ సినిమా షూటింగ్ 80 రోజులు మాత్రమే మిగిలి ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం శంకర్ ఇండియన్ 2 చిత్రం పూర్తి చేసే పనుల్లో పడినట్టుగా సమాచారం. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత రామ్ చరణ్ సినిమాని సెట్స్ మీదకి తీసుకెళ్లబోతున్నట్టుగా కాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఇండియన్ 2 చిత్రానికి ఇక కేవలం 20 రోజులు మాత్రమే షూటింగ్ పెండింగ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని నిర్మాత ఉదయనిధి స్టాలిన్ తెలియజేయడం జరిగింది. ఇండియన్ 2 చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవికి విడుదల చేయబోతున్నట్టు ఉదయనిధి మాటల ద్వారా తెలుస్తోంది. దీంతో ఇప్పుడు తాజాగా గేమ్ చేంజర్ సినిమా పైన అభిమానులు కన్ఫ్యూజ్ ఏర్పడుతోంది. ఇండియన్ 2 చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని చిత్ర బృందం మొదట భావించగా, రామ్ చరణ్ గేమ్ చేంజర్ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయాలని ప్లాన్ చేసుకున్నారు. కానీ ఇప్పుడు ఇండియన్ 2 సినిమా వేసవిలో రాబోతుందని తెలిసి గేమ్ చేంజర్ సినిమా పోస్ట్ పోన్ అవుతుందా అన్నట్టు పలువురు అభిమానులు సైతం కామెంట్లు చేస్తూ ఉన్నారు. గేమ్ చేంజర్ సినిమాకి ఇంకా 80 రోజులు షూటింగ్ చేయాల్సి ఉండగా వచ్చే ఏడాది వేసవికి పూర్తయిన తర్వాత విడుదల చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. మరి ఏ మేరకు ఈ సినిమాపై క్లారిటీ ఇస్తారో చిత్ర బృందం చూడాలి. మరి ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి.